దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఏప్రిల్ 24వ తేదీ 2026వ సంవత్సరము శుక్రవారము. ఈరోజు వాక్యము సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 37వ వచనము. అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయి అను గేషూరు రాజునొద్ద చేరెను. దావీదు అనుదినమును తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనకు కలిగిన భయాలన్నిటిలో ఒకవేళ ఏదైనా పొరపాటు చేసి ఉంటే ప్రభువునొద్దకు వెళ్ళి క్షమాపణ కోరి ప్రభువుతో సహవాసాన్ని పునరుద్ధరించుకునే కృప, తిరిగి బలపరుచుకునే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ఎప్పుడైతే అమ్నోను తనకు సహోదరి అయ్యే తామారును అనగా అబ్షాలోమునకు సొంత సహోదరి అయిన తామారును అవమానించాడో, ఆ విషయాన్ని తెలుసుకున్న అబ్షాలోము అమ్నోనుపై పగపట్టిన వాడే 2 సంవత్సరాలు వేచి ఉండి ఎంతో పగను వ్యక్తిగతంగా పెంచుకుని తన తండ్రి అయిన దావీదు అమ్నోను విషయంలో ఏమీ చేయలేని వాడై అతడు మౌనముగా ఉండగా అబ్షాలోము తన సహోదరిని చంపేశాడు. చంపిన తర్వాత ఆ విషయాన్ని బట్టి రాజైన దావీదు తన తండ్రి తనను ఎక్కడ చంపేస్తాడోనని అతడు గేషూరు అనే ప్రాంతమునకు పారిపోయాడు. అసలు ఈ గేషూరు ఎక్కడ ఉంది? గేషూరులో బైబిల్లో గేషూరుకున్న ప్రాముఖ్యతను మనం ఆలోచించినట్లయితే గేషూరు మనస్సే గోత్రానికి కేటాయించబడిన ప్రదేశంగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కానీ ఇశ్రాయేలీయులు దానిని ఎన్నడూ పూర్తిగా జయించలేకపోయారు. దావీదు రాజు గెషూరు రాజు అయిన తల్మయి కుమార్తెయగు మాకాను వివాహం చేసుకున్నాడు. ఆ మాకాకు దావీదునకు కలిగిన కుమారుడే అబ్షాలోము. కాబట్టి అబ్షాలోము తన సహోదరుడైన అమ్నోను హత్య చేసిన తర్వాత తన తాత యొద్దకు పారిపోయాడు. తన తాత రాజ్యమైన గెషూరునకు పారిపోయాడు. ఈ రాజ్యం దక్షిణ గోలన్ హైట్స్ బాషన్ ప్రాంతంలో ఉంది. పురావస్తు శాఖ ప్రకారం ఈ ప్రదేశం ప్రాచీన కోట నగరాలతో ముడిపడి ఉంది. ఇప్పటికీ మనం ఈ ప్రదేశాన్ని ఆధునిక ఇజ్రాయెల్లో దక్షిణ్ గోలన్లోని ఒక కిజ్బుట్ గేషూర్ అని పిలుస్తారు. ఇప్పుడు దీని పేరు కిబ్బుట్జ్ గేషూర్. సరే, మరలా మన వాక్యం దగ్గరికి వచ్చినట్లయితే గేషూర్ అనే పదానికి అర్థం వంతెన లేదా వారధి అని అర్థం. అయితే ఇక్కడ ఉన్నప్పుడు అబ్షాలోము కానీ దావీదు కానీ ఒకరిని ఒకరు కలవటానికి ప్రయత్నం చేయలేదు. కలపడం అనే అర్థం వచ్చే ఈ గేషూరు నుండి దావీదు కానీ అబ్షాలోము కానీ ఒకరితో ఒకరు కలవటానికి ఎంతమాత్రం ప్రయత్నం చేయలేదు. ఇది దావీదు రాజు పరిపాలిస్తున్న కాలంలో గలిలయ సముద్రానికి ఈశాన్యంగా ఉన్న ఒక అరామియా రాజ్యం. ప్రియ సహోదరుడా, సహోదరి, అబ్షాలోము భౌతికంగా పారిపోయాడు. దావీదు దుఃఖాన్ని ఒక సాకుగా చూపించాడు. చూడండి, అబ్షాలోము పారిపోయాడు. అబ్షాలోము పారిపోయినప్పుడు అతడు దేవుని న్యాయం కోసం ఆశ్రయపురానికి వెళ్ళలేదు, కానీ తన తల్లి స్వస్థలమైన గెషూరుకు వెళ్ళాడు. ఒక అన్యమత రాజు అయిన తన తాతగారి రక్షణను కోరుకున్నాడు, కానీ దేవుని క్షమాపణను కోరుకోలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనం తప్పు చేసినప్పుడు లేదా మన చుట్టూ ఉన్న లోకం కూలిపోతూ ఉన్నప్పుడు మన మొదటి ఆలోచన గెషూరుకు పారిపోవటమే. మనల్ని ఎవ్వరూ తీర్పు తీర్చని, మన గతం గురించి ఎవరికీ తెలియని లేదా మన పర్యవసానాల నుండి తప్పించుకోగలిగే ప్రదేశం కోసం మనం వెతుకుతాము. అబ్షాలోము పశ్చాత్తాపపడి దేవుని యొద్దకు వచ్చినవాడు కాదు. పశ్చాత్తాపపడి తన తండ్రిని క్షమాపణ వేడినవాడు కాదు. కానీ
అతడు తన తండ్రికి దేవునికి కూడా దూరమైపోయాడు. దూరం ఆ వ్యక్తికి రక్షణ ఇచ్చిందేమో కానీ అది అతని హృదయాన్ని కఠినతరం చేసింది. దూరంగా పారిపోయినందుకు అతడు తన తండ్రి మీద మరింత కఠినుడయ్యాడు. సరే, తన సహోదరుడు తన సహోదరి పట్ల అవమానకరంగా ప్రవర్తించాడు గనక చంపేశాడు. ఇప్పుడు తన తండ్రి ఏం చేశాడు అంటే, తన తండ్రి మౌనంగా ఉన్నందుకు తన తండ్రి మీద కూడా ఇప్పుడు అతడు తిరుగుబాటు చేయటానికి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, తప్పు జరిగినప్పుడు దూరంగా పారిపోతే అది హృదయాన్ని కఠినతరం చేస్తుంది. చూడండి, ఒకవైపు దావీదు తండ్రి యొక్క దుఃఖము. దావీదు తన కుమారుని గురించి ప్రతిదినము దుఃఖించుచుండెను అని వాక్యం సెలవిస్తుంది. పైకి చూడటానికి ఇది ఒక తండ్రికి ఉన్న ప్రేమలా అనిపించవచ్చు, కానీ దావీదు తాను చేయాల్సిన పనిని చేయలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, దావీదు ఒకవైపు తన కుమారుని కోల్పోయాడు, మరొక వైపు తన కుమారుడు తనను విడిచి పారిపోయాడు. దీనిని బట్టి దావీదు ఎంతగానో దుఃఖించాడు. అయితే ఇందులో మరి ఒక మర్మం ఉంది. అదేమిటంటే, దావీదు ఇప్పటికైనా అతడు చేయాల్సిన బాధ్యతను అతను నిర్వహించలేదు. అమ్నోను తామారును మోసం చేసినప్పుడు మౌనంగా ఉన్నాడు. అబ్షాలోము అమ్నోనును చంపినప్పుడు మౌనంగా ఉన్నాడు. ఈ తప్పులన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంటే దావీదు మౌనంగా ఉన్నాడే తప్ప ఎక్కడా ఏ విధమైన డిసిప్లినరీ యాక్షన్, క్రమశిక్షణ చర్య తీసుకోలేదు. తండ్రిగా తాను చేయాల్సింది చేయలేదు. మౌనంగా ఒక ప్రేక్షకుని పాత్ర మాత్రమే వహించాడు. దావీదు దుఃఖాన్ని ఒక సాకుగా చూపించాడు. కొన్నిసార్లు మనం పడే దుఃఖం మన బాధ్యతల నుండి తప్పించుకోవటానికి ఒక సాకుగా మారుతుంది. దావీదు ఆ విషాదంలో ఎంతగా మునిగిపోయాడంటే తన కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపించడంలో విఫలమయ్యాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మౌనం వల్ల నష్టమే కలుగుతుంది ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు. అమ్నోను దావీదు శిక్షించకపోవటం వల్ల అబ్షాలోము పగ పెంచుకున్నాడు. ఇప్పుడు అబ్షాలోముతో సమాధాన పడటంలో దావీదు చూపుతున్న నిర్లక్ష్యం భవిష్యత్తులో జరగబోయే గొప్ప తిరుగుబాటుకు పునాది అయ్యింది. ఒక్కొక్కసారి చిన్న చిన్న పాపాల పర్యవసానాలే మనం వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాలు బహిరంగంగా ఎలాంటి ప్రభావం చూపుతాయో చెప్పడానికి ఈ వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉంది. బత్షెబా విషయంలో దావీదు చేసిన పాపాన్ని దేవుడు క్షమించాడు, కానీ ఆ పాపం వల్ల కలిగిన భౌతిక పర్యవసానాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అధ్యాయం అంతటా పారిపోవటం అనే అంశం కనిపిస్తుంది. అమ్నోను తన బాధ్యత నుండి పారిపోయాడు. అబ్షాలోము రాజు సముఖం నుండి పారిపోయాడు. దావీదు తండ్రిగా తన బాధ్యత నుండి పారిపోయాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఒకవేళ నీవు కూడా పారిపోతున్నావేమో. నీవు చేయాల్సిన బాధ్యతల నుండి, పొరపాటు జరిగినప్పుడు దానిని సరిదిద్దవలసిన బాధ్యత నుండి, లేదంటే అమ్నోను ఒక అన్నగా తన సహోదరుడికి, తన సహోదరికి అతడు భద్రత కల్పించవలసిన వాడు పోయి అతడే అవమానించాడు. అతడు కూడా అందరికంటే పెద్ద కుమారుడు కదా. తన తర్వాత దావీదు పిల్లలందరినీ, అనగా తన తోబుట్టువులందరినీ ఒక తండ్రిగా చూడాలి కదా, బాధ్యత తీసుకోవాలి కదా. బాధ్యత తీసుకోకపోగా ఎంత అసహ్యంగా అతడు ప్రవర్తించాడు. తన పెద్దరికం నుండి పారిపోయాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీ కుటుంబంలో నీకున్న పెద్దరికం నుండి నువ్వు పారిపోతున్నావా? అబ్షాలోము చూడండి, అతడు పాపం చేసి, తప్పు చేసి, తన సొంత అన్నను చంపేసి ఇప్పుడు పారిపోతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ తప్పు చేసి దేవుని నుండి, క్షమాపణ నుండి, పశ్చాత్తాపం నుండి దూరంగా పారిపోతున్నావేమో. దావీదైతే తండ్రిగా ఉండి అన్నీ మౌనంగా చూస్తున్నాడే తప్ప అసలు ఏమాత్రము పౌరుషము లేక, ఏమాత్రము క్రమశిక్షణ చర్య తీసుకోకుండా మౌనంగా మిగిలిపోయాడు. ఎలా లోయలో వచ్చిన పౌరుషంలో 10వ వంతు ఇతనికి ఈ సమయంలో వచ్చి ఉంటే
కుటుంబంలో ఇన్ని ఘోరాలు జరిగేవి కాదేమో. ప్రియా సహోదరుడా, సహోదరి, ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? కేవలం రక్షణ కోసం మనం లోకం వైపు పారిపోతున్నావేమో. మనం రక్షకుని వైపు పరిగెడదాం. ఎందుకంటే ఆ రాజైన దావీదు మౌనంగా ఉన్నాడు కానీ మన రాజైన యేసు క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనలను క్షమించటం కోసం సిలువలో ప్రాణం పెట్టాడు. మన రాజు మౌనంగా ఉండేవాడు కాదు. మన రాజు మనలను క్షమించేవాడు. సమస్త పరిస్థితుల నుండి మనలను విడిపించేవాడు. సమస్త ఇబ్బందులలో నుండి మనలను ఎంతగానో ప్రేమించి సంరక్షించి కృప చూపించే దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ అధ్యాయంలో పారిపోతున్న ముగ్గురు మనుషులు మనకు కనిపిస్తున్నారు. మొదటివాడు అమ్నోను. తన పెద్దరికం నుండి, తోబుట్టువులలో పెద్దవాడు కదా, తన బాధ్యత నుండి పారిపోయాడు. అబ్షాలోము పాపం చేసి పారిపోయాడు. దావీదు కోటలోనే ఉన్నాడు కానీ తన తండ్రిగా తన బాధ్యతల విషయంలో పారిపోయాడు. ఒకవేళ ఈ పారిపోతున్న వారి వరుసలో మనం ఉంటామా? ఏ విషయం నుండైనా మనం పారిపోతున్నామా? ఏదెను వనములో ఆదాము అవ్వలు దేవుని సన్నిధి నుండి పారిపోయినట్లుగా ఒకవేళ మనం పాపం చేసి దేవునికి దూరం అయిపోతూ ఉన్నామా? దేవుడు మనకిచ్చిన పరుగు విషయంలో పారిపోతూ ఉన్నామా? దేవుడు మనకిచ్చిన బాధ్యతల విషయంలో పరిగెడుతూ ఉన్నామా? దేవునికి దూరమైపోతూ ఉన్నామా? యెరూషలేమును విడిచి యెరికోకు దిగి వెళ్ళుచున్న వ్యక్తి వలె దేవుని సన్నిధికి దూరమైపోతూ ఉన్నామా? ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవా, అబ్షాలోము పారిపోయాడు గెషూరునకు. ప్రభువా, ఆ దూరం అతనిలో ఇంకా తన కఠినత్వాన్ని పెంచిందే తప్ప తగ్గించలేదు. పశ్చాత్తాపపడినవాడు కాదు. తన తండ్రికి క్షమాపణ వర్తమానం పంపించినవాడు కాదు. దావీదు కూడా తన కుమారునితో మాట్లాడటానికి ఏమాత్రం ప్రయత్నం చేసినవాడు కాదు. ప్రభువా, కుటుంబం ఎన్ని ముక్కలైపోయింది. ప్రభువా, పాపం వలన కలిగే దుష్పరిమాణాలను ప్రభువా మేము ధ్యానించడానికి కృప చూపించారు. స్తోత్రాలు. ప్రభువా, నీ కృపతో నీకు దూరం అయిపోకుండా ఎట్టి పరిస్థితులలోనూ నిన్ను హత్తుకుని జీవించే కృప. ప్రభువా, నీ క్షమాపణ పట్ల విశ్వాసము కలిగి సమస్త విషయాల్లో భక్తితో, భయముతో, యథార్థతతో ముందుకు సాగే కృప ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరికి దయచేయండి. మెటుకు కుటుంబాల్లో, సంబంధ బాంధవ్యాలలో, మనసులలో, మనుషులలో పాపం ఎటువంటి విపరీతమైన బాధలను తీసుకొని వస్తుందో ప్రభువా, దానిని నిశితంగా పరిశీలించడానికి చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ, కుటుంబాలలో, వ్యక్తిగత సంబంధాలలో, హృదయాలలో, జీవితాలలో పాపమునకు స్థానమివ్వకుండా భక్తితో, యథార్థతతో, పరిశుద్ధతతో జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసునామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.